బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఆఫీసులకు నోటీసులపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతలపై చట్టంలోని నిబంధనలు పాటించాలంటోంది ధర్మాసనం. ప్రతి దశలోనూ వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరంగా ఉంటే కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని న్యాయస్థానం పేర్కొంది. ఇక భవన నిర్మాణాల అనుమతుల్ని 2 నెలల్లోగా అధికారులకు ఇవ్వాలంటూ వైసీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరంగా ఉంటే కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం పేర్కొంది. మొత్తం మీద ప్రతి దశలోనూ వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆదేశించింది. ఇక కూల్చివేతలపై చట్టంలోని ప్రతి నిబంధనలు పాటించాలంటుంది. ప్రతి దశలోనూ వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తం మీద కూల్చివేతలపై హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. భవన నిర్మాణాల అనుమతుల్ని 2 నెలల్లోగా అధికారులకు ఇవ్వాలంటూ వైసీపీకి ఇటు హైకోర్టు ఆదేశించిన పరిస్థితి. ఎస్ రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, కూల్చివేతలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? తో పాటు 13 జిల్లాలో ఉమ్మడి 13 జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాల కూల్చివేతపైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కూల్చివేతల పార్టీ కార్యాలయాలు కూల్చివేస్తున్న సమయంలో చట్ట నిబంధనలు పాటించాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటితో పాటు ప్రతి దశలో కూడా వైసీపీ వాదనలు అంటే ఈ కూల్చివేతల సందర్భంగా అక్కడ వైసీపీకి సంబంధించిన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోర్టు కూడా తెలిపింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రమాదకరంగా ఉంటే కూల్చివేతల వంటి నిర్ణయాలు తీసుకోవద్దంటే హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. 2 నెలల్లోగా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించినటువంటి అధికారుల ముందు భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో అధికారుల ముందు పెట్టాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెల 22వ తేదీన తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ కార్యాలయాన్ని మొదటిగా కూల్చివేశారు. అది నిబంధనల విరుద్ధంగా జరిగింది. రహస్య జీవోలతో అక్కడ అక్రమంగా కట్టడాన్ని నిర్మాణం చేస్తున్న 2 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాలకి కేవలం 1000 రూపాయలు ఇస్తూ ఆ స్థలాన్ని ప్రభుత్వం అప్పుడు కేటాయించింది. అది నిబంధనల విరుద్ధంగా జరిగింది. ఒక పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమిని ఏ విధంగా బదలాయిస్తారని దానికి సంబంధించి కూడా దీనిపైన హైకోర్టులో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే తర్వాత అక్కడ తాడేపల్లిలోని సెంట్రల్ పార్టీ కార్యాలయం కూల్చివేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ అన్ని ప్రాంతాల్లో కట్టడాలు నిర్మాణం చేస్తున్నారు. అవి కూడా రాష్ట్ర జీవోలతోనే అక్కడ కూడా భూమి బదలాయించి రాష్ట్ర జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ భూమిలోని పార్టీ కార్యాలయాలు కడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శ వచ్చి అక్కడ కూడా కూల్చివేతలు ప్రభుత్వం కూల్చివేసింది. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టు వైసీపీ హైకోర్టులోకి వెళ్ళడం, హైకోర్టులో దీనిపైన స్టే ఇవ్వడం చూసిన తర్వాత దానిపైన వాదనలు వినిపించడం కూడా చూసారు. తాజాగా ఈ రోజు హైకోర్టు దీనిపైన వాదనలు జరిగే వాదనల సందర్భంగా హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేసింది. చట్ట నిబంధనలకు అనుగుణంగా పరిగణలో తీసుకునే కూల్చివేతలు చేయాలి. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందిగా ఉంటే అక్కడ కూల్చివేతలు ఆపేయాలని కూడా చెప్పింది. 2 నెలల్లోపు పూర్తి స్థాయిలో వైసీపీ ఏ విధంగా భూములు కేటాయింపు చేసింది, దానికి సంబంధించినటువంటి పత్రాలన్నింటి కూడా కోర్టు ముందు సబ్మిట్ చేయాలని కూడా చెప్పింది. అవి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవని చెక్ చేసి అప్పుడు హైకోర్టు దీనిపైన మరోసారి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనబడుతుంది. మరోవైపు ప్రభుత్వం చాలా స్పష్టంగా హైకోర్టులో వాదనలు వినిపించి ఇదంతా కూడా చట్టానికి విరుద్ధంగా పార్టీ కార్యాలయాలు అది కూడా భారీ ఎత్తున అంటే 1-2 ఎకరాల స్థలాన్ని కేటాయించారని కూడా ప్రభుత్వం అయితే హైకోర్టులో వాదనలు వినిపించింది. అయితే 2 నెలల్లోపు పూర్తి స్థాయిలో వైసీపీ నిర్మాణం చేస్తున్నటువంటి కార్యాలయాలకు సంబంధించినటువంటి అనుమతి పత్రాలన్నింటి కూడా కోర్టు ముందు పెట్టాలని కోర్టు చెప్పిన నేపథ్యంలో 2 నెలల తర్వాత మరోసారి దీని మీద విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కూల్చివేతలు జరిగే చోట చట్టాల నిబంధనలకు అనుగుణంగా అంటే చట్టానికి డాక్యుమెంట్స్ అన్ని కూడా వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించినటువంటి స్థలానికి సంబంధించి ఆ జీవోలకు సంబంధించిన అంశంలో చట్టానికి లోబడి ఉంటే అది కూల్చవద్దు, చట్టానికి విరుద్ధంగా ఉంటే వాటిని కూల్చేయొచ్చు అంటూ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో 2 నెలల తర్వాత దీనిపైన వాదనలు జరిగే అవకాశం అయితే ఉంది. రామదాస్, అయితే రాజేష్, అట్ ద సేమ్ టైం వైసీపీకి కూడా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి 2 నెలల్లోగా పూర్తి స్థాయి అనుమతి పత్రాలను ప్రభుత్వానికి అందజేయాలంటూ సూచించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి వైసీపీ తరపు నుంచి ఎట్లాంటి వాదనలు సాగాయి? ఓవరాల్గా ప్రభుత్వానికి హైకోర్టు చేసిన సూచనల నేపథ్యంలో ఏం జరగబోతోంది? వైసీపీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది, మేము చట్టానికి లోబడి చట్ట ప్రకారంగానే భూములు కేటాయింపులు చేశాము. అది కూడా ప్రభుత్వ భూములకు లీజుకి పద్ధతిన కేటాయింపులు చేశాం. గత తెలుగుదేశం హయాంలో పరిశ్రమలకి ఇదే విధంగా 99 సంవత్సరాలకి 1000 రూపాయలు 100 రూపాయల చొప్పున లీజుకి కేటాయించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా కోర్టు దృష్టికి అయితే వైసీపీ తరఫున లాయర్లు అయితే తీసుకొచ్చిన సందర్భం ఉంది. ప్రభుత్వం భూములు కేటాయింపులు చేసుకోవచ్చు, దానికి చట్టంలో పరిశ్రమలకు సంబంధించి లేకపోతే వీటన్నిటి కూడా కేటాయించుకునే అవకాశం ఉంటుందని కూడా వాదనలు
అయితే వినిపించారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి కేటాయింపులు అంటే తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి భూ కేటాయింపుల అంశాన్ని కూడా ఈ రోజు కోర్టులో ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పార్టీ కార్యాలయానికి బదలాయించినటువంటి ఈ భూములన్నీ కూడా రహస్య జీవులు అంటే జీవోల్ని రహస్యంగా ఇచ్చి తర్వాత ఆ భూములన్నీ కూడా కేటాయింపు చేసుకున్నారు. అంతేకాదు తక్కువ మొత్తంతో లీజుకి ఇచ్చారనేది కూడా ప్రధాన ఆరోపణ కాబట్టి దాని మీద కూడా వాదనలు జరిగాయి. పూర్తి స్థాయిలో ఈ పార్టీ కార్యాలయాలకు సంబంధించిన అనుమతులకు సంబంధించిన పత్రాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు అయితే దీనిపైన ఒక కీలక నిర్ణయం అయితే చెప్పే అవకాశం ఉంది. రామదాస్ రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇది మొత్తం మీద వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అయితే కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతలపై చట్టంలోని నిబంధనలు పాటించాలంటోంది ధర్మాసనం. ప్రతి దశలోనూ వైసీపీ వాదన వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలంటోంది. ఇక ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరంగా ఉంటే తప్ప కూల్చివేత